ఓం సాయిరామ్. బిడ్డా, ఈ వీడియో నీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు తల్లి. నీ మనసులో ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది, ఒక సందేహం ఉంది, ఒక గందరగోళం ఉంది. ఇది జరుగుతుందా, జరగదా? నా కోరిక తీరుతుందా, తీరదా? నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా, తప్పు నిర్ణయం తీసుకుంటున్నానా? ఈ ప్రశ్న నిన్ను రోజు వేధిస్తోంది తల్లి. రాత్రి పడుకునే ముందు ఆలోచిస్తున్నావు, ఉదయం లేవగానే అదే ఆలోచన. పని చేస్తున్నప్పటికీ నీ మనస్సు ఎక్కడో ఉంది తల్లి. అది ఉద్యోగం గురించి అయి ఉండవచ్చు. నాకు ఈ ఉద్యోగం వస్తుందా, ఇంటర్వ్యూలో ఎంపిక అవుతానా, పదోన్నతి వస్తుందా? అది సంబంధం గురించి అయి ఉండవచ్చు. ఈ బంధం నిలబడుతుందా, పెళ్ళి అవుతుందా, ఈ వ్యక్తి నాకు సరైన వాడా? లేక అది డబ్బు గురించి అయి ఉండవచ్చు. ఈ పెట్టుబడిలో లాభం వస్తుందా, రుణం మంజూరు అవుతుందా, వ్యాపారం విజయవంతమవుతుందా? లేక అది ఆరోగ్యం గురించి అయి ఉండవచ్చు తల్లి. నా చికిత్స పనిచేస్తుందా, నేను కోలుకుంటానా, పరీక్షల ఫలితాలు అనుకూలంగా వస్తాయా లేదా? అది న్యాయస్థాయి కేసు గురించి అయి ఉండవచ్చు తల్లి. నాకు న్యాయం దొరుకుతుందా, నేను కేసు గెలుస్తానా? ఏదైనా కావచ్చు తల్లి, కానీ నీకు ఒక స్పష్టమైన సమాధానం కావాలి. అవునా, లేదా, కాదు, లేదా ఆగు, ఏదో ఒకటి ఖచ్చితంగా తెలియాలి. బిడ్డా, ఈరోజు నీకు ఆ సమాధానం ఇవ్వబోతున్నారు. కానీ ముందు నీకు ఒక అద్భుతమైన విషయం చెబుతాను. షిరిడీలో బాబా ఉన్న రోజుల్లో భక్తులకు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారో తెలుసా తల్లి? 2 చిన్న చిన్న కాగితాలు తీసుకునేవారు. ఒకదానిపై అవును అని రాసేవారు, మరో దానిపై కాదు అని రాసేవారు. రెండిటిని మడిచి బాబా ఫోటో ముందు పెట్టేవారు. కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించేవారు. బాబా, నేను ఏం చేయాలి, నాకు దారి చూపించు అని అడిగేవారు. తర్వాత ఒక చీటిని తీసుకునేవారు. దానిలో ఏమి రాసి ఉంటే అదే బాబా సమాధానంగా భావించేవారు. ఈ సంప్రదాయాన్ని చీటీల ప్రశ్న అని అంటారు. బాబా నేరుగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మన చేత సరైన చీటీ ఎంచుకునేలా చేస్తారు. మన అంతరాత్మ ద్వారా, మన లోపలి స్వరం ద్వారా ఆయన మనకు మార్గదర్శనం చేస్తారు. ఈరోజు మనం అదే చేయబోతున్నాం తల్లి. బాబా పాదాల చెంత 3 చీటీలు ఉన్నాయి. 3 మడిచి ఉన్నాయి. లోపల ఏముంది అనేది కనిపించడం లేదు. చీటీ నంబర్ 1, చీటీ నంబర్ 2, చీటీ నంబర్ 3. ప్రతి చీటీలో ఒక సందేశం ఉంది తల్లి. ఒక్కో సమాధానం ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇదే తల్లి. నెమ్మదిగా కళ్ళు మూసుకో తల్లి. లోతుగా ఊపిరి పీల్చుకో. నీ మనసులో ఉన్న ఆ ప్రశ్నను, ఆ సందేహాన్ని, ఆ గందరగోళాన్ని స్పష్టంగా ఆలోచించు తల్లి. బాబా, ఇది జరుగుతుందా అని మనసులో అడుగు. బాబాను మనసులో ఊహించుకో. ఆయన నవ్వుతూ నిన్ను చూస్తున్నారు. చెప్తాను బిడ్డా, భయపడకు అని అంటున్నారు. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరువు తల్లి. ఈ 3 చీటీలలో ఏ చీటీ నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తోంది, ఏ చీటీ చూస్తే నీకు లోపల భావన కలుగుతుందో ఆ చీటీని ఎంచుకో తల్లి. మొదటి ఆలోచనే సరైనది తల్లి. ఎక్కువగా ఆలోచించకు, మనసుతో అనుభవించు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకు తల్లి. నీ చీటీ వచ్చే వరకు ఆగు. బాబా సమాధానం పూర్తిగా విను తల్లి. అప్పుడే నీకు బాబా ఏం సందేశం నీకు ఇవ్వబోతున్నారో తెలుస్తోంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి తల్లి. అప్పుడే మీకు మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. పూర్తిగా చూడకుండా నాకు నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు అని మాత్రం బాబాను నిందించకండి తల్లి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే మీరు ఏ చీటీ ఎంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి. ఇప్పుడు ఈ చీటీల ప్రశ్న చరిత్ర అలాగే ప్రాముఖ్యతను ముందుగా తెలుసుకుందాం. దీనివల్ల మీకు తెలుస్తుంది ఆ చీటీల ప్రశ్న అనేది ఎంత గొప్ప ప్రక్రియనో. ఇప్పుడు విందాం తల్లి. తల్లి, ఎంపికల్లోకి వెళ్లే ముందు ఈ చీటీల ప్రశ్న గురించి కొంచెం వివరంగా చెబుతాను. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన సాధన. షిరిడీలో బాబాకు అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు శ్యామ గారు. ఆయన అసలు పేరు మాధవరావు దేశపాండే.
బాబా ఆయన్ని ప్రేమగా శ్యామ అని పిలిచేవారు. శ్యామ గారికి జీవితంలో ఏదైనా గందరగోళం వచ్చినప్పుడు ఆయన నేరుగా బాబా దగ్గరికి వెళ్ళి అడిగేవారు. బాబా సమాధానం ఇచ్చేవారు. కానీ 1918లో బాబా మహాసమాధి తర్వాత శ్యామ గారికి నేరుగా అడిగే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే బాబా ఫోటో ముందు చీటీలు పెట్టేవారు. ఒకదానిపై అవును, మరొక దానిపై కాదు అని రాసేవారు. కళ్ళు మూసుకొని ప్రార్థించేవారు. తర్వాత ఒక చీటీని తీసుకునేవారు. ఆ సమాధానాన్ని బాబా నేరుగా ఇచ్చిన ఆదేశంగా అనుసరించేవారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ విధంగా ఎప్పుడు ఖచ్చితంగా పనిచేసేది. ఒకసారి శ్యామ గారి స్నేహితుడు అడిగాడు, ఇది యాదృచ్ఛికం కాదా, యాదృచ్ఛికంగా తీసుకుంటున్నావు కదా అని. శ్యామ గారు నవ్వుతూ చెప్తారు, ఇది యాదృచ్ఛికం కాదు, బాబా నా చేత సరైన చీటీ ఎంచుకునేలా చేస్తారు. ఇది ఆయన నాతో మాట్లాడే ఒక మార్గం అని. తల్లి, ఇదే సూత్రం ఇప్పుడు మనం ఉపయోగించబోతున్నాం. నువ్వు ఏ చీటీ ఎంచుకున్నా అది యాదృచ్ఛికం కాదు. బాబాని అంతరాత్మ ద్వారా, నీ లోపలి స్వరం ద్వారా ఏదైనా చీటీ ఎంచుకునేలా చేస్తారు. అందుకే మొదటి భావనను అనుసరించు. మెదడుతో కాదు తల్లి, హృదయంతో అనుభవించు. ఇప్పుడు నీ చీటీ ఏదో చూద్దాం తల్లి. ముందుగా ఎవరైతే మొదటి చీటీని అంటే చీటీ నంబర్ 1ని ఎంచుకున్నారో తల్లి, నీ చీటీని ఇప్పుడు తెరిచాను. ఇందులో ఏముందంటే తల్లి, శుభం, అవును అని ఉంది. తల్లి, జై సాయిరామ్, నీ కోరిక తీరుతుంది తల్లి. బాబా స్పష్టంగా చెప్తున్నారు, అవును బిడ్డ, నువ్వు అడిగింది జరుగుతుంది. నీ ప్రస్తుత పరిస్థితిని ఇప్పుడు తెలుసుకుందాం తల్లి. తల్లి, నువ్వు చాలా కాలంగా ఒక విషయం కోసం ప్రార్థిస్తున్నావు, కష్టపడుతున్నావు, ఓపికగా ఎదురు చూస్తున్నావు. అది ఉద్యోగం అయి ఉండవచ్చు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చావు, ఎన్నో దరఖాస్తులు పెట్టావు. కానీ ప్రతిసారి నిరాశ ఎదురైంది. ఈసారి తప్పకుండా అనే ఆశతో వెళ్తావు, మళ్ళీ నిరాశతో తిరిగి వస్తావు. అది పరీక్ష ఫలితం అయి ఉండవచ్చు. డిఎస్సి, గ్రూపులు, బ్యాంకు, రైల్వే, ఏదో ఒక పోటీ పరీక్ష. చాలా కష్టపడ్డావు, కానీ ఫలితం వచ్చే వరకు మనసంతా భయం. ఉత్తీర్ణవుతానా లేదా విఫలమవుతానా అని రోజు ఆలోచన. అది ప్రేమ సంబంధమై ఉండవచ్చు. ఒకరిని నిజంగా ప్రేమిస్తున్నావు, కానీ వారు ఒప్పుకుంటారా లేదా తెలియదు. లేదా కుటుంబాన్ని ఒప్పించాల్సి ఉంది. లేదా ఆ వ్యక్తి నిజంగా సరైనవాడా అనే సందేహం. అది వివాహ సంబంధం అయి ఉండవచ్చు. ఒక సంబంధం చూశారు, అన్నీ బాగున్నాయి, కానీ వాళ్ళ నుంచి సమాధానం రావడం లేదు. అది విదేశీ అవకాశం అయి ఉండవచ్చు. దరఖాస్తు పెట్టావు, ఇంటర్వ్యూ పూర్తయింది, ఇప్పుడు ఫలితం కోసం ఎదురు చూస్తున్నావు. అది వ్యాపారం ఒప్పందం అయి ఉండవచ్చు. ఒక పెద్ద అవకాశం, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే టెన్షన్. అది ఆస్తి విషయం అయి ఉండవచ్చు. రుణం మంజూరు కావచ్చు, న్యాయ సమస్య కావచ్చు, ఆరోగ్య చికిత్స కావచ్చు, ఏదైనా కావచ్చు తల్లి. కానీ నువ్వు అవును లేదా అనే సమాధానం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నావు. చాలామంది నిన్ను నిరుత్సాహపరిచి ఉంటారు. అది నీకు రాదు, అది జరగదు, ఎందుకు ఇంకా ప్రయత్నం అని మాటలు విన్నావు. కొన్నిసార్లు నీకే అనిపించింది నిజంగా అది అవుతుందా అని. కానీ లోపల ఎక్కడో ఒక ఆశ ఉంది, ఒక నమ్మకం ఉంది, ఇది జరుగుతుంది అని ఒక స్వరం చెబుతోంది. మొదటి చీటీ ఎంచుకున్న వారికి బాబా మీకు ఇచ్చే సందేశం చెప్తాను విను తల్లి. బిడ్డ, ఆ లోపలి స్వరం సరైనదే అని చెప్తున్నారు. అది తీరుతుంది తల్లి అని చెబుతున్నారు. బాబా చెప్తున్నారు, తల్లి, అల్లా మాలిక్, దేవుడు కరుణించాడు, నీ కోరిక తీరుతుంది బిడ్డ. నువ్వు చేసిన ప్రయత్నం వృధా కాలేదు, నువ్వు పడిన కష్టం వృధా కాలేదు. ఈ విశ్వమంతా గమనిస్తోంది. సరైన సమయానికి సరైన ఫలితం వస్తుంది. నీ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. నీ పని జరగడానికి కావాల్సిన పరిస్థితులన్నీ కుదిరిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఒక్కటే తల్లి, ఫలితం ప్రకటించడమే. కానీ బాబా ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఇస్తున్నారు తల్లి. విజయం వచ్చిన తర్వాత అహంకారం పెంచుకోకు బిడ్డ, వినయంగా ఉండు. ఎందుకంటే ఈ విజయం నీ ఒక్కరి ప్రయత్నం వల్ల మాత్రమే రాలేదు. చాలామంది సహాయం ఉంది,
చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దైవానుగ్రహం ఉంది. విజయం వచ్చిన తరువాత నిన్ను ఆదరించిన వారిని మర్చిపోకు తల్లి. నీలా బాధల్లో ఉన్న వారికి సహాయం చెయ్యి. ఇప్పుడు బాబా లీలను తెలుసుకుందాం తల్లి. షిరిడీలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు రఘునాథ్. అతను ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో పరీక్షలు రాశాడు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఎక్కడా ఎంపిక కాలేదు. స్నేహితులు, బంధువులు అతన్ని ఎగతాళి చేసేవారు. నీకు ఉద్యోగం రాదు, వేరే పని చూసుకో అని అనేవారు. ఒకరోజు అతను షిరిడి వచ్చాడు. బాబా ముందు కూర్చొని ఏడ్చాడు. బాబా, ఇంత ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకు ఫలితం రావడం లేదు? నాకు ఉద్యోగం వస్తుందా లేదా అని అడిగాడు. బాబా అతన్ని చూసి చెప్పారు, బిడ్డా, నీ ఉద్యోగం సిద్ధంగా ఉంది, కానీ సమయం చాలా ముఖ్యమైనది. ఒక నది ఉంది. ఆ నది ఉప్పొంగినప్పుడే దాటాలి, లేకపోతే ప్రమాదం. నీ ఉద్యోగం కూడా అంతే, సరైన సమయంలో వస్తుంది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. రఘునాథ్కు పూర్తిగా అర్థం కాలేదు, కానీ బాబా మాట నమ్మాడు. 15 రోజుల్లో అతనికి అనుకోకుండా ఒక ప్రభుత్వ విభాగం నుంచి పిలుపు వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసిన ఉద్యోగానికి వేచి ఉన్న జాబితా నుంచి ఎంపికయ్యాడు. ఆ ఉద్యోగం అతను ప్రయత్నించిన అన్నిటికన్నా మంచి స్థాయి, మంచి జీతం, మంచి ప్రాంతం. బాబా ఆలస్యం చేసింది ఉత్తమమైన దానిని ఇవ్వడానికే. బిడ్డా, నీ విషయం కూడా అలాగే. ఆలస్యమైందని బాధపడకు, ఉత్తమమైనదే రాబోతోంది. ఇప్పుడు మీ కాల పరిమితిని తెలుసుకుందాం తల్లి. నీ ఫలితం గురించి స్పష్టంగా చెప్తున్నాను. వచ్చే 11 రోజుల్లో నీకు ఒక మంచి సంకేతం వస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక సమాధానం, లేదా ఎవరో అనుకోకుండా చెప్పిన మాట. అది నీ పని అవుతుంది అని సూచిస్తుంది. వచ్చే 21 రోజుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. వచ్చే 41 రోజుల్లో చివరి ఫలితం వస్తుంది. నీ ఇంట్లో ఆనందోత్సవం జరుగుతుంది తల్లి. ప్రత్యేకంగా గురువారం నీకు అదృష్టమైన రోజు. ఏదైనా ముఖ్యమైన పని ఆ రోజు చేయి తల్లి. ఈ మొదటి చీటీని ఎంచుకున్న వారి కోసం పరిహారాలను చూద్దాం తల్లి. తల్లి, నీ విజయం త్వరగా రావాలంటే ఈ విధంగా చేయి తల్లి. ముందుగానే కృతజ్ఞత. ప్రతి ఉదయం లేవగానే ధన్యవాదాలు బాబా, నా పని అయిపోయింది అని 3 సార్లు చెప్పు తల్లి. అలాగే రెండవది, గురువారం ప్రత్యేకం. ప్రతి గురువారం బాబా ఫోటో ముందు పసుపు పువ్వులు పెట్టు. మూడవది, ధృవీకరణ వాక్యం. ప్రతిరోజు 21 సార్లు చెప్పు, బాబా అనుగ్రహంతో నా కోరిక నెరవేరుతోంది అని. ఇక నాలుగవది, దానం. ఫలితం వచ్చిన తర్వాత అవశ్యంగా దానం చెయ్యి. ఐదవది, షిరిడి దర్శనం. వీలైతే వెళ్ళి కృతజ్ఞత చెప్పు, లేకపోతే ఇంటి నుంచే ప్రార్థించు. ఇక ఆరవది, నిశ్శబ్ద విశ్వాసం. ఫలితం ప్రకటించేంత వరకు అతి ఆత్మవిశ్వాసంతో చెప్పకు, మనసులో నమ్మకం ఉంచు. తల్లి, నీ విజయోత్సవం చాలా దగ్గరలోనే ఉంది. సిద్ధంగా ఉండు తల్లి. ఇప్పుడు ఎవరైతే రెండో చీటీ నంబర్ 2 ఎంచుకున్నారో తల్లి, నీ చీటీని తెరుస్తున్నాను. సబూరి, ఓపిక. బిడ్డా, ఇది కాదు తల్లి, ఇది ఇంకా కాదు. బాబా చెప్తున్నారు, నీ కోరిక తీరుతుంది బిడ్డ, కానీ ఇప్పుడే కాదు, కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు నీ ప్రస్తుత పరిస్థితి తెలుసుకుందాం తల్లి. తల్లి, నువ్వు ఇప్పుడు చాలా అశాంతంగా ఉన్నావు, తొందరపడుతున్నావు. ఇప్పుడే జరగాలి, ఇప్పుడే సమాధానం కావాలి అనే ఆతృత ఎక్కువగా ఉంది. నీ ఓపిక పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి బాబా అని మనసులో బాధ. నువ్వు ఒక నిర్ణయం తీసుకోబోతున్నావు, కానీ అది తొందరపాటు నిర్ణయం. భావోద్వేగాలలో తీసుకునే నిర్ణయం. అది ఉద్యోగం అయితే ఇప్పటి వరకు ఉద్యోగం వదిలేయాలని అనుకుంటున్నావు, లేదా వచ్చిన అవకాశాన్ని వెంటనే ఒప్పుకోవాలని ఉంది, కానీ పూర్తిగా పరిశీలించలేదు. అది వ్యాపారం అయితే పెద్ద లాభం అంటున్న అవకాశం వచ్చింది, కానీ పూర్తి సమాచారం లేదు. అది సంబంధం అయితే ఇప్పుడే పెళ్ళి లేదా కుటుంబానికి చెప్పాలని ఉంది, కానీ సమయం సరైనది కాదు తల్లి. అది ఆస్తి లేదా న్యాయ విషయం అయితే అన్ని పత్రాలు సరిగ్గా చూడలేదు, కానీ ఒత్తిడి ఉంది. అది పరీక్ష అయితే సిద్ధత పూర్తిగా కాలేదు, ఇప్పుడే ప్రయత్నించాలా లేదా అనే సందేహం. ఏదైనా కావచ్చు తల్లి,
నువ్వు తొందరపడుతున్నావు. బాబా నీకు ఇచ్చే సందేశం చెప్తాను విను తల్లి. బిడ్డ, బాబా నిన్ను ఆపుతున్నారు. ఆయన చెబుతున్నారు, ఆగు బిడ్డ, ముందు ప్రమాదం ఉంది అని. నీకు కనిపించని ఒక ప్రమాదం ఉంది. ఆ దారిలో వెళితే త్వరగా పశ్చాత్తాపపడతావు. బాబాకు భవిష్యత్తు తెలుసు తల్లి. నీకు కనిపించని విషయాలు ఆయనకు కనిపిస్తున్నాయి. తల్లి, ఇప్పుడు మంచి అనిపించేది నిజానికి మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు అవకాశం అనిపించేది ఉచ్చు కావచ్చు. అందుకే బాబా ఇప్పుడు కాదు అని అంటున్నారు. ఇది నిరాకరణ కాదు, ఇది రక్షణ. ఇప్పుడు బాబా లీలను తెలుసుకుందాం తల్లి. ఒక వ్యాపారి షిరిడీకి వచ్చాడు. అతనికి ఒక అత్యవసర ఒప్పందం వచ్చింది. చాలా లాభదాయకం. బాబా దగ్గరికి వచ్చి అనుమతి అడిగాడు. బాబా చెప్పారు, ఇప్పుడు వెళ్ళకు అని. అతను ఆశ్చర్యపోయాడు. ఇది చాలా ముఖ్యమైన ఒప్పందం అని అన్నాడు. బాబా గట్టిగా చెప్పారు, వద్దు అని. అతను ఓపిక పట్టాడు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఆ ఒప్పందం మోసమైనదని. అందులో చేసిన వాళ్ళు మొత్తం డబ్బులు కోల్పోయారు అని. అతను అప్పుడు బాబా పాదాలపై పడ్డాడు. నన్ను కాపాడారు బాబా అని అన్నాడు. ఇప్పుడు మీ కాల పరమతిని చూద్దాం తల్లి. బిడ్డ, కనీసం 2 నెలలు ఓపిక పట్టు. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకు. విషయాలు గమనించు. ఈ 2 నెలల్లో దాచిన విషయాలు బయటపడతాయి. 2 నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. అప్పుడు సరైన దారి స్పష్టంగా కనిపిస్తుంది. వీరికి పరిహారాలేంటో చూద్దాం. మొదటిది శ్రద్ధ, సబూరి జపం. రోజు ఉదయం సాయంత్రం 21 సార్లు జపం చేయి తల్లి. ఇక రెండవది గురువారం అన్నదానం. ప్రతి గురువారం కనీసం 2కి భోజనం పెట్టు. మూడవది నిర్ణయ పుస్తకం. ఏ నిర్ణయమైనా రాసి 3 రోజులు ఆగి తర్వాతే నిర్ణయం తీసుకో. ఇక నాలుగవది సంకేతాలు అడుగు. బాబా సరైన సమయం వచ్చినప్పుడు స్పష్టమైన సంకేతం ఇవ్వండి అని అడుగు. తల్లి, ఎదురుచూపు వృధా కాదు, అది ఉత్తమానికి సిద్ధం కావడం. ఇప్పుడు ఎవరైతే 3వ చీటీ ఎంచుకున్నారో, బిడ్డ, నీ చీటీ తెరుస్తున్నాను. రక్షణ, కొత్త దారి అని ఉంది. బిడ్డ, ఇది చాలా ప్రత్యేకమైన సందేశం. బాబా చెబుతున్నారు, నువ్వు అడుగుతున్నది నీకు మంచిది కాదు, నేను నీకు ఇంకా మంచిదాన్ని ఇవ్వబోతున్నాను అని. నీ ప్రస్తుత స్థితి తెలుసుకుందాం తల్లి. నువ్వు ఒకే ఒక్క ఫలితం కోసం పట్టుబడుతున్నావు, కానీ అది నీకు హానికరం. అది సంబంధం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ప్రదేశం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ఆస్తి కావచ్చు. నువ్వు పట్టుబడుతున్న ఆ దారి ములలతో నిండి ఉంది. బాబా ఆ దారిని మూసేస్తున్నారు నీ రక్షణ కోసమే. ఇప్పుడు బాబా లీలను తెలుసుకుందాం తల్లి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరింది. బాబా చెప్పారు వద్దు అని. తర్వాత తెలిసింది ఆ అబ్బాయి మోసగాడు అని. ఆ అమ్మాయి కన్నీళ్లతో బాబాకు కృతజ్ఞత చెప్పింది తల్లి. ఇప్పుడు మీ కాల పరిమితిని తెలుసుకుందాం తల్లి. వచ్చే 3 వారాల్లో నీకు స్పష్టత వస్తుంది. వచ్చే 6 వారాల్లో కొత్త అవకాశం కనిపిస్తుంది. 3 నెలల్లో నీ జీవితం పూర్తిగా మారుతుంది తల్లి. వీరి కోసం పరిహారాలు ఏమిటంటే, మొదటిది సమర్పణ ప్రార్థన. బాబా, నా కోరికలను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పండి. ఇక రెండవది విడుదల క్రియ. నీ కోరికను కాగితంపై రాసి నీళ్ళలో వదిలే తల్లి. ఇక మూడవది కొబ్బరికాయ పరిహారం. 3 సార్లు కొబ్బరికాయని తిప్పి ఆలయంలో కొట్టు. తల్లి, పాత తలుపు మూసుకుపోతే బాధపడకు, కొత్త తలుపు తెరుచుకుంటుంది తల్లి. బిడ్డ, నువ్వు ఏ చీటీ ఎంచుకున్నా అది నీ మంచికే. అవునన్నా మంచికే, ఆగమన్నా మంచికే, దారి మార్చమన్నా మంచికే. మనకు భవిష్యత్తు తెలియదు, బాబాకు తెలుసు. నువ్వు ఎంచుకున్న చీటీని హృదయంలో నిలుపుకో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే మీరు ఏ చీటీని ఎంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే సందేహాలతో ఉన్నారో, చెయ్యాలా వద్దా, అవునా కాదా అనే సందేహంతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.
మీరు వారికి ఎంతో హెల్ప్ చేసిన వారవుతారు. మీరు ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే మీ బ్లెస్సింగ్స్ అంత త్వరగా వస్తాయి తల్లి. అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.